ఇక డీటెయిల్ చూస్తే నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోళ్ల వెంకటస్వామి మాట్లాడుతూ ఈ నెల 23న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులు, నాయకులు, బహుజన సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిర్మల్ జిల్లా ప్రజలకు తెలియజేయనదేమనగా ఈ నెల తేదీ 23/1/2026 శుక్రవారం రోజున ఉదయము 10:30 నిర్మల్ జిల్లాలోని మామడ మండల కేంద్రంలో జరగబోయే ప్రపంచ మేధావి, భారత రత్న, భారత రాజ్యాంగ నిర్మాత, బోధిసత్వ పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ మహోత్సవం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు, మరి బీసీ సంఘాల నాయకులు, ఎస్టీ సంఘాల నాయకులు, బహుజనులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈ వివిధ మండలాల నుంచి కూడా అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, కార్యవర్గాలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి ఖచ్చితంగా విచ్చేసి హాజరై విజయవంతం చేయాలని మరి ఒక్కసారి విన్నపం తెలియపరుస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బుద్ధ. పొందుపరిచి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించేటువంటి అవకాశాన్ని మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించారు. మరి ఆయన విగ్రహాన్ని ఇక్కడ మామడ మండల్లో మరి మామడ బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసుకోవడం ఇది మన అందరికీ ఆనందమైనటువంటి సమయం. మరి 23 శుక్రవారం రోజున ఉదయం 10:30 మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కావున తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి బహుజన వాదులు, అంబేద్కర్ వాదులు, మరి అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, మాల సంక్షేమ సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా విధిగా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.